అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూల్ వెదర్ కనిపిస్తుంది. నిన్నటి వరకు కొనసాగినటువంటి ఉపరితల ఆవర్తనం క్రమంగా ఈరోజు బలహీనపడింది. ఇంకోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ వరకు చేరుకున్నాయి. ఇంకెన్ని రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణ్ ఉన్నారు. వారితో మాట్లాడతాం. మేడం చెప్పండి, ఇప్పటికి నిజామాబాద్ వరకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి వరకు చేరుకునే అవకాశం ఉంది? 11వ తేదీ లోపల చేరుకునే అవకాశం కనిపించట్లేదండి. దాదాపుగా 9, 10వ తేదీలో మనకు కానీ వర్షపాతం ఉత్తర తెలంగాణ జిల్లాలో నమోదైతే పూర్తిగా నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల అలాగే రామగుండం కూడా వర్షం వచ్చే అవకాశం ఒక 2-3 రోజుల్లో ఉంది. కాబట్టి ఆ టైంలోని 11 దాటిన తర్వాత నుంచి మాత్రమే మనకి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి స్టేషన్కి చేరుకోవడానికి కనీసం 2 రోజులు 2 mm కంటే ఎక్కువగా రెయిన్ పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మనకి తేలికపాటి నుంచి కూడా జల్లులు కూడా తక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలన్నింటిలోని మనకి సాధారణ వర్షపాతంతో పాటుగా మోస్తరు వర్షపాతం నమోదవుతూ వస్తుంది. గత 24 గంటల్లో కూడా చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తనాలు మరియు షియర్ జోన్ ప్రభావం వల్ల నారాయణపేట, అదేవిధంగా వికారాబాద్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం, మోస్తరు వర్షపాతం నమోదవడం జరిగింది. ఇదే విధమైన వాతావరణం మనకు వచ్చే 3 రోజులు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఋతుపవనాల ఎఫెక్ట్ హెవీ రెయిన్స్ ఏమైనా పడే అవకాశం ఉందా ఈ వారం రోజులుగా? ప్రస్తుతానికి ఋతుపవనాలు అనేవి పశ్చిమ దిశగా అంటే దాదాపుగా అరేబియా మహాసముద్రం నుంచి ఉత్తర మహారాష్ట్ర, మధ్య మహారాష్ట్ర మరియు మరత్వాడ దాంట్లో కొంచెం చురుకుగా వదులుతున్నాయి. మనకి విదర్భ పరిసర ప్రాంతానికి చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే ఉపరితల ఆవర్తనం కూడా దాదాపుగా మనకి పూర్తిగా బలహీనపడడం అయితే జరిగింది. షియర్ జోన్ కూడా 18 degrees నార్త్లో ఉండడం వల్ల ప్రస్తుతానికి మనకి మహారాష్ట్ర, కొంకణ్, గోవా పరిసర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో అధిక వర్షపాత సూచనలు ఉన్నాయి. మనకి మాత్రం వర్షపాత సూచన చూసుకున్నట్లయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటిలోని అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఓవరాల్గా వర్షపాతం ఎంత శాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది? ఈ 10, 11వ తేదీ వరకు కూడా సాధారణ వర్షపాతం నమోదవుతాయి. 13 నుంచి మనకి 20వ తేదీ వరకు కొంచెం ఈ ఆన్సెట్ కొంచెం మీదకి వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి మనకి ఒరిస్సా ఈ పరిసర ప్రాంతాలకు వెళ్ళినా ఆ సమయంలో మనకి తెలంగాణ వరకు చూసుకున్నట్లయితే కొద్దిగా డ్రై అంటే పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత నుంచి మళ్ళీ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది నెలాఖరులోని. దానివల్ల మరింత సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి జూలై నెలలో సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మొత్తం చూసుకున్నట్లయితే సాధారణం కంటే 5% ఎక్స్ట్రా వచ్చే అవకాశం కనిపిస్తుంది. లానినా ప్రభావం రాష్ట్రం మీద ఎంత మేరకు ఉంటుంది? లానినా ఇంకా డిక్లేర్ చేయలేదండి. లానినా జూలై నెలలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అల్లినో పూర్తిగా బలహీనపడింది. ఈ వారం రోజులు అలర్ట్స్ ఏమైనా జారీ చేస్తున్నారా? ప్రస్తుతానికి సివియర్ వెదర్ అలర్ట్స్ అయితే ఏమీ లేవు. ఓన్లీ కొద్దిగా కింద మాన్సూన్ క్లౌడ్స్ వచ్చే అవకాశం ఉన్నందున మాన్సూన్ క్లౌడ్స్లో మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం వచ్చే 4 రోజులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు అనుకూలంగా లేవా? లేదు, అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే ఉత్తరాదికి చేరుకోవడానికి కొద్దిగా టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. మనకి సాధారణంగానే 10వ తేదీన వస్తూ ఉంటాయి తెలంగాణ మీదకి పూర్తిగా చేరుకునే అవకాశం అయితే. కానీ ఈ సంవత్సరం కొద్దిగా ముందున వచ్చినప్పటికీ వాటిని చేరుకునేటానికి మనకి 11, 12వ తేదీకి చేరుకుంటాయి. అంటే ఈ 3 రోజులు కేవలం చిరుజల్లులు మాత్రమే ఉంటాయా? ఈ విధంగా ఉండబోతుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగిందో అది ఈరోజు క్రమంగా బలహీనపడింది. ఋతుపవనాలు ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వరకు చేరుకునే జూన్ 11వ తారీఖు తర్వాత చేరుకునే అవకాశం ఉంది. 11 లోపు కొంచెం వర్ష ప్రభావం ఉండడంతో కొంచెం అనుకూలంగా లేవని పరిస్థితులు. 11 తర్వాత అనంతరం ఈ ఋతుపవనాలు అయితే ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఉంది. ఈ 2-3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చిరుజల్లులు పడే అవకాశం ఉంది. దక్షిణ జిల్లాలో మోస్తారు వర్షాలు, ఉత్తర జిల్లాలో చిరుజల్లులు పడే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెనపర్సన్ సూర్యతో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్.